మీ ఒపీనియన్ ఏమిటి జేడి? నిన్నేం వారం? గురువారం. గురువారం ఆయనకి లీవ్ రా. అయితే నేను ఫుల్గా జేడి ఎమర్జెన్సీ సార్, ఎమర్జెన్సీ. నీకు ఎక్కడేం పని? రోసీ మేడంకి ఎమర్జెన్సీ కాల్ సార్. ఈ ఫోన్ ఇవ్వాలి సార్ ప్లీజ్ సార్. Get వాళ్ళ out. హస్బెండ్ బండి మీద వెళ్ళేటప్పుడు కింద పడిపోయారు సార్. ఫోన్ వచ్చింది సార్. చెప్పేది నీకే. కదా? ఓ, సార్, ఓ, అవును సార్, సార్, పాపం Suspend వంటకి చేసి పారేస్తాను. ఫోన్ ఇచ్చి వెళ్ళిపోతారు సార్. అబ్దుల్ ఏమైందిరా? లేవండి సార్. చెప్పరా? మాట్లాడండి మేడం, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందంట, అందుకే నాకు చేశారు. వెళ్ళండి. పాపం మేడం ఆయన. హలో సార్ సార్ ఎలక్షన్ వద్దంటున్నారు. ప్లీజ్ సార్ ఏదో ఒకటి చెప్పండి సార్. సారీ సార్, సారీ సార్. బయటికి పోరా. థ్యాంక్ యూ సార్. జేడి ఎలక్షన్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఏంటంటే ఎలక్షన్ కావాలి అంతే. అనుకున్నా. అతను ఇలాగే ఏదో ఒకటి మీనింగ్లెస్ గా మాట్లాడుతూ ఉంటాడు సార్. కాలేజీలో ఎలక్షన్స్ అంటూ పెడితే ఇక పిల్లలందరూ అదే పని మీద ఉంటారు. ఒక్కడు పుస్తకం ముట్టుకోడు, క్లాస్ వైపుకి రారు. కరెక్ట్. స్టూడెంట్స్ ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఏం నేర్చుకుంటారు సార్? కాలేజ్లో ఎందుకు సార్ పాలిటిక్స్? సార్ మాథ్యూ సార్, పాలిటిక్స్ అంటే ఏంటి సార్? సార్ నాకు మీతో మాట్లాడాలని లేదు. కానీ నాకు మాట్లాడాలని ఉంది. వస్తానా సార్? పాలిటిక్స్ అంటే ముందు సర్వీస్ అని వాళ్ళకి అర్థం కావాలి. కాలేజ్ చదివేటప్పుడే ఈ ఎలక్షన్, క్యాన్వాసింగ్, లీడర్షిప్ వీటి గురించి తెలుసుకుంటేనే రేపు స్టేట్, సెంట్రల్ ఎలక్షన్స్ మీద ఒక అవేర్నెస్ వస్తుంది. కాలేజ్ చదువుకునే విద్యార్థులే ఫస్ట్ టైం ఓటర్స్. వాళ్ళు సరిగ్గా ఆలోచిస్తేనే రేపటి తరానికి ఒక మంచి నాయకుడు వస్తాడు. ఓ సరైన నాయకుడిని ఎంచుకోవడానికి లేదా ఓ సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి మెచ్యూరిటీ వస్తుంది. అంతేకాకుండా అడ్డమైన చోట పోస్టర్స్ అంటిస్తారు, గోడల మీద రాస్తారు, ఆ తర్వాత నీ గోడ నా గోడని గొడవ పడతారు. ఏ ఇవన్నీ బయట ఉన్న వాళ్ళు చేయట్లేదా? కూర్చోండి సార్. ఎలక్షన్స్ అన్నాక ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయా? అందుకని దేశంలో ఎలక్షన్సే వద్దన్న నిర్ణయానికి రాగలమా చెప్పండి? ఇక్కడి పోస్టర్ బ్యానర్ కల్చర్ ఇంకా ఉంది. పోస్టర్లు ఎక్కడ అతికించవచ్చు, అతికించకూడదు, బ్యానర్లు ఎక్కడ పెట్టొచ్చు, పెట్టకూడదు అని తెలియాలంటే ఇక్కడ ఎలక్షన్ జరగాలి. అప్పుడే బయటికి వెళ్ళా కరెక్ట్గా ఉంటారు. మందుకి, బిర్యానీకి, నోట్లకి ఓటేసే పద్ధతి మారాలంటే పాలిటిక్స్ అంటే ఏంటో స్టూడెంట్స్కి తెలియాలి. సరే, మీరనేదే కరెక్ట్ అనుకుందాం. స్టూడెంట్స్ గొడవలు కొట్లాటకు దిగి కాలేజీకి ఏదైనా డ్యామేజ్ అయితే ఎవరు బాధ్యులు? సార్ మీరు అనుకునేలా ఏం జరగదు సార్. ఒకవేళ జరిగితే కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోతారా? రిజైన్ చేసేస్తారా ఏంటి? జరిగినప్పుడు చూద్దాం. అయితే మీరే ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉండి ఈ ఎలక్షన్ కండక్ట్ చేయండి. ఏమాత్రం గొడవలు జరిగినా ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని లెటర్ రాసివ్వండి. వచ్చే జూన్ 25వ తారీఖు ఎలక్షన్స్. వీడు మాస్టర్గా ఉండి ఎలక్షన్ కండక్ట్ చేయటం నేను ఎప్పుడు చూడలేదు, కానీ స్టూడెంట్గా ఉండి కండక్ట్ చేయటం నేను చూశాను. షేక్ యువర్ హ్యాండ్స్. This is the wall of democracy. Your rules and regulations. జిమ్ ఫెసిలిటీ స్టూడెంట్స్ అందరికీ ఫ్రీ. హాస్టల్లో డైలీ అందరికీ నాన్ వెజ్ ఫుడ్ ఉంటుంది. మంచి స్పీకర్సే పెద్ద నాయకులయ్యారు. నువ్వు ఇంకా బోల్డ్గా మాట్లాడాలి సవి. ఎదుటి వాళ్ళు చేసిన తప్పులు మాత్రమే చెప్పి ఓట్లాడకుండా నువ్వేం చేయబోతున్నావో చెప్పి ఓట్లాడు. రేయ్, ఒక్క పోస్టర్ కూడా వదలకండి, మొత్తం చించేయండిరా. కేటాయించిన ప్లేస్లోనే పోస్టులు అతికించాలి, బ్యానర్లు పెట్టాలి. స్టూడెంట్స్ ఏ మాత్రం గొడవ పడినా ఈ ఎలక్షన్ జరగదు. సార్ మొత్తం 5,500 స్టూడెంట్స్ ఉన్నారు సార్. వాళ్ళని మొత్తం 10 కేటగిరీలుగా డివైడ్ చేసాం. ఇదేం కాలం? సార్ అది రిలీజన్ అండ్ క్యాస్ట్ వైజ్ కేటగరైజ్ చేసాం. అది వద్దమ్మా. దీన్ని ఇక్కడి నుంచే తొలగిస్తేనే జీవితాంతం మన వెంట రాకుండా ఉంటుంది. రై, ఇంకా ఎన్నాళ్ళు ఇలా తాగుతూ తిరుగుతూ ఉంటావు చెప్పు? ఇప్పుడు ఎందుకు అనవసరంగా తిడుతున్నావు? నువ్వు స్టడీగా ఉంటే నేను మాత్రం తిడతానా? నేను స్టడీగానే ఉన్నాను. చూద్దామా? ఆ బోర్డు మీద బాణం ఎక్కడ గుచ్చుకున్నా ఓకే, నువ్వు స్టడీగా ఉన్నావు ఒప్పుకుంటాను. మావా అదరగొట్టు. రే, డిపార్ట్మెంట్ లక్ష. నేను ఇంతకుముందు చాలా మందికి కౌన్సిలింగ్ ఇచ్చాను. మీరు కారణం ఏంటో చెప్తే నా వల్ల నా హెల్ప్ మీకు తప్పకుండా చేస్తాను. మా అత్త అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. తాతను కాదని లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది. ఓ, మా తాత కోరికని తీర్చడానికి నేను మా అత్తని వెతుక్కుంటూ వెళ్ళాను. నేనని చెప్పకుండా వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా పనిలో చేరాను. మా అత్తకు ఒక అందమైన కూతురుంది. నేను ఆ అమ్మాయి
ఇంట్లో వాళ్ళకి తెలియకుండా లవ్ చేసుకున్నాం. అసలు నేను ఎవరో ఎందుకు వచ్చానో మా అత్తకి వివరంగా చెప్పడానికి నేను రైల్వే స్టేషన్ మొత్తాన్ని ఖాళీ చేయించమని చెప్పాను. రైల్వే స్టేషన్ని ఖాళీ చేయించారా? The third round of votes have been counted. We have started counting for the fourth round. సార్ 4వ రౌండ్ సార్. ఫైనల్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నారు. భయం వేస్తోంది సార్. పెద్ద లీడర్ సినిమాలో అర్జున్ ప్రసాద్ 4వ రౌండ్ అంట. చెప్పా Most awaited election results are going to be announced very soon. Fourth and final election results are going to be declared. Bhargav 2,588 votes. Savita 2,648 votes. Savita won the election by 60 కంగ్రాట్స్ చైర్పర్సన్. సార్ ఏం జరిగినా చూసుకుందాం. వాళ్ళు ఆల్రెడీ గొడవ స్టార్ట్ చేసినట్టున్నారు సార్. అదని వెళ్దాం. సరే ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఇంకా నన్ను అడుగుతావేంట్రా? ఆవిడని అడుగు. చైర్మన్ ఏం చేద్దామని చెప్పండి. సార్ ఈ అన్నెసెసరీ కన్ఫ్యూజన్స్ అవాయిడ్ చేయడానికి నేనే భార్గవ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అనుకుంటున్నాను సార్. బాగుంది. హ్యాపీగా వెళ్ళండి, కానీ ఒంటరిగా వెళ్ళండి. మేడం, ఇలా తలగొక్కుంటూ గోల్డ్ గెలుకుంటూ వెనక్కి పదే పదే తిరిగి చూస్తూ ఆలోచించుకుంటూ ఇన్స్టాల్మెంట్లో వెళ్ళకూడదు, దూసుకుపోవాలి. సార్ మీ చేతికున్న కడియం కొంచెం ఇస్తారా? ఎందుకు? ఇవ్వండి సార్. ఆ పాట ఆన్ చేయరా. నీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడు అది దగ్గరికి రావాలి. దాని మొహం పగులుద్ది. అన్నా చెప్పన్నా. ఏమైందిరా? మన బాబు ఓడిపోయాడన్నా. ఏంటి? భార్గవ్ నేను విష్ చేయడానికే వచ్చాను. జస్ట్ 60 ఓట్లలో గెలవడం విక్టరీయే కాదు. కాలేజ్లో ఒక చైర్మనే ఉండాలా ఏంటి? రేపటి నుంచి నేను ఈవినింగ్ కాలేజ్ చూసుకుంటాను, నువ్వు డే కాలేజ్ చూసుకో. ఓకే బాయ్. ఓ కంగ్రాట్స్. నామినేషన్ రోజు కూడా నేను చేయించాను, నువ్వే ఇవ్వలేదు. ఇప్పుడన్నా ఇవ్వు. తను అక్కడికి ఒంటరిగా వెళ్ళడం సేఫ్ కాదనిపిస్తుంది. నన్ను వెళ్ళొకసారి చూసిరమ్మంటారా సార్? ఇవ్వు. ఓకే. ఏంటన్నా ఇది? కాంప్రమైజ్ అయిపోయాడు. గెలిచిన అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. ఏది ఫోన్ వాడికి ఇవ్వు. ఒక్క నిమిషం అన్న. బాబు నానా ప్రాబ్లం ఏం లేదు నాన్న. ఆమెతో మాట్లాడేశాను. డే కాలేజ్ చైర్మన్ గా నన్నే ఉండమని చెప్పింది. తనకు పదవి భిక్ష పెడితే నువ్వు ఒప్పేసుకున్నావా? ఆ అమ్మాయి మీరు అనుకునేలా కాదు. నేను ఇంటికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేయ్ అన్నా, ముందు వాడిని అక్కడి నుంచి సేఫ్ గా పంపించేయి. అలాగే అన్న. వెళ్ళదని పట్టుబడితే బెదిరించి పంపించు. అలాగే అన్న. వీడిని ఓడించిన అమ్మాయి అంతు చూడండి. నేను చూసుకుంటాను. అన్నా ప్లీజ్ అన్న, మా నాన్నతో నేను మాట్లాడుకుంటాను. ఆమె నేను బాబు చేయొద్దన్నా. నువ్వు వడ్డొస్తే నిన్ను వదలొద్దన్నారు. మర్యాదగా లోపల కూర్చో. అన్నా ఆమె నేను చేయొద్దన్నా. సార్ అక్కడ ఏం అనలేదు సార్. వాడు చేయించి ఓకే అన్నాడు. అంతే, సెలబ్రేషన్స్ ఆర్ డన్. రేయ్ ఇదిగో అందరికీ ఇవ్వు. తమ్ముడు పోలింగ్ బూత్ అక్కడ ఉంది. ఫ్లోర్ నా. ఇదిగో ఆ చెత్త మొత్తాన్ని క్లియర్ చేసి పారండి. సార్ ఈవినింగ్ కాలేజ్ అబ్బాయిలు బూత్ని తగలబెడదామని మాట్లాడుకుంటున్నారు సార్. ఎవరాడు? ప్రొఫెసర్ అన్న. ఏంట్రా? జరిగింది ఎలక్షనే కాదు, ఒకటి రీ ఎలక్షన్ కావాలి లేదా రీకౌంటింగ్ కావాలి. ఎలక్షన్ అయిపోయింది అంతే. రేయ్ బూత్ తగలట్రా. ఏ డిపార్ట్మెంట్ నువ్వు? ఇట్రా. ఏయ్ పెద్ద పుడింగ్ గా మాట్లాడు. ఉండండి ఉండండి. నిల్చోండ్రా. మాట్లాడుతున్నాడు కదా. ఈవినింగ్ కాలేజ్ చైర్మన్ క్యాండిడేట్ భార్గవ్ మీతో మాట్లాడాలండి సార్. సార్ నేను చెప్పినా మా నాన్న వెళ్ళలేదు. 50-60 పార్టీ వాళ్ళని తెచ్చి గొడవలు చేయమని చెప్పారు సార్. కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు స్టూడెంట్స్ లా కలిసిపోయారు. మన వాళ్ళకి ఏం కాకుండా చూసుకోండి సార్. ఆన్ ద స్టార్ బోర్డ్. ఏంట్రా బొంగరంగా తిరుగుతున్నారు? చెప్పండి రా. ఏంటన్నా గొడగత్తుకుపోయారు?
మూవ్ ఫార్వర్డ్. గర్ల్స్ అందరిని సేఫ్గా ఇంటికి పంపు. సార్ చెప్పించేరా. రై అందరిని బ్యాక్ గేట్ నుంచి తీసుకెళ్ళండి రా. త్వరగా త్వరగా వెళ్ళండి వెళ్ళండి. సార్ స్టూడెంట్స్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం సార్. చైతీరా, చైతీరా. ఆడపిల్ల మీద చేస్తావా? మాస్టర్ ఇదిగోండి